అతను రమణ గోఖలే ఇచ్చిన వాయిస్ భయ్య. ఇన్ని సంవత్సరాలు రమణ గోఖలని చాలా మిస్. అంటే వెంకటేష్ నుంచి ఏ విధంగా ఆశిస్తాము, ఒక ఘర్షణ లాంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఒక యాక్షన్ ఆశిస్తాము, ఒక నువ్వు నాకు నచ్చావు, ఇట్లా ఇల్లాలు వంటిల్లో పిరిగిరా లాంటి కామెడీ యాంగిల్ అంటే వింటేజ్ కామెడీ వెంకీ మామని ఆశిస్తాం భయ్య. రెండింటిని మిక్స్ చేసి మనకు చూపించాడు భయ్య. అసలు వెంకీ మామని ఈ విధంగా ఎవరు వాడుకోరు అన్నట్లుగా మనోడు అనిల్ రావుపూడి వెంకీని డిజైన్ చేసిన స్క్రీన్ ప్రెజెన్సెస్ అయితే హైలైట్ భయ్య. వెంకీని అంటే ఒక కామెడీ బ్లాస్టర్ భయ్య, అనిల్ రావుపూడి అంటే ఒక బాంబ్ బ్లాస్టర్. ఇద్దరి మధ్య ఒక సినిమా పడిందంటే ఏ విధంగా బ్లాస్ట్ అయిపోతుందో మీరు ఆల్రెడీ చూసింటారు. ఇలాంటి దాంట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా పడింది భయ్య, చాలా సూపర్గా ఉంది. ఐశ్వర్య రాజేష్ అయితే ఇచ్చి పడేసింది. ఆ క్యారెక్టర్ అయితే నాకు ఎలా గుర్తొచ్చిందంటే ఐశ్వర్య రాజేష్ సౌందర్యాన్ని మళ్ళీ పుట్టి వచ్చిందేమో అన్నట్లుగా కామెడీ కానీ యాక్షన్ కానీ ఆ గోదావరి యాసలో పలికించే హావభావాలు కానీ చాలా సూపర్గా ఉన్నాయి. సాంగ్ ఒకటి ఉంది భయ్య. ఈ సినిమాలో అన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్ ఒక ఎత్తు అతను రమణ గోఖలే ఇచ్చిన వాయిస్ భయ్య. ఇన్ని సంవత్సరాలు రమణ గోఖలని చాలా మిస్ అయ్యాం భయ్య. ఒక్క సాంగ్ ట్రాక్తో పడేశాడు భయ్య, మామూలు ట్రాక్టర్. ఒక్క సాంగ్ ట్రాక్తో మళ్ళీ మొత్తం ఇండస్ట్రీ మొత్తం రమణ గోఖల వైపు చూసేటట్లు చేశాడు భయ్య. ఆ సాంగ్ అయితే బిగ్గెస్ట్ మాస్ కాదు భయ్య, మెలోడీ సాంగ్ సెలబ్రేషన్ భయ్య. ఇది సాంగ్ ఆఫ్ ద డెకేడ్గా నిలిచిపోతుంది భయ్య, సాంగ్ ఆఫ్ ద సెలబ్రేషన్ అయిపోతుంది భయ్య. మామూలు సెలబ్రేషన్ సాంగ్ కాదు భయ్య. గోదావరి గట్టు సాంగ్ అయితే మెయిన్ అసెట్ సినిమాకి. అండ్ పోలీస్ ఆఫీసర్గా ఉపేంద్ర చేశాడు భయ్య, ఉపేంద్ర మల్వాయి. ఐ థింక్ మరాఠీ బిగ్గెస్ట్ నేషనల్ అవార్డు విన్నర్ పర్ఫార్మర్ భయ్య. అలాంటి యాక్టర్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చేశాడు. అలాంటి పోలీస్ ఆఫీసర్లో కూడా ఒక పవర్ఫుల్ కామెడీ యాంగిల్ని లాగాడు అంటే సినిమాని అనిల్ రావుపూడి అన్ని క్యారెక్టర్లు ఏ విధంగా వాడాడు అనేది అర్థం చేసుకోవచ్చు. సీఎం క్యారెక్టర్లో కూడా కామెడీని లాగాడు భయ్య. బుల్రాజుగా ఒక పిల్లోడు చేశాడు భయ్య, బుడ్డోడు వెంకటేష్ బుడ్డోడుగా చేశాడు. తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ అతను పలికే డైలాగ్స్ కానీ పగలబడి నవ్వాం భయ్య. గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. అది సినిమాకి ఎంటర్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంటే కాదు, చిన్నపిల్లల కాడి నుంచి ముసలిళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఇళ్ళకి మెసేజ్ ఇచ్చాడు, అండ్ ఒక చిన్న పిల్లోనికి మెసేజ్ ఇచ్చాడు, ఫ్యామిలీకి మెసేజ్ ఇచ్చాడు, అలాగే హై పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తికి మెసేజ్ ఇచ్చాడు భయ్. గురుదేవోభవ గురించి ఒక మంచి ట్రాక్ సెంటిమెంట్ సృష్టించాడు భయ్. పర్ఫెక్ట్ సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతికి వస్తున్నాం భయ్య, సూపర్.